హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు పిఏపి బ్లాగ్స్. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అయిపోయినవి. మేము ఇంకా ఇలా స్కూల్ స్టార్ట్ అయిపోయినవి. మేము వెళ్ళి బుక్స్ తీసుకొని వచ్చినాము. చూడండి ఎన్ని బుక్స్ ఉన్నాయో వీళ్ళవి. వీళ్ళు చదివేదేమో కానీ ఇన్ని బుక్స్ మోయడానికే పిల్లలు చాలా అలసిపోతున్నారు. స్కూల్ కూడా లాంగ్ ఉంది. మార్నింగ్ టైంలో అయితే మా ఆయన వదిలేసి వస్తుంది, కానీ ఈవినింగ్ టైంలో వీళ్ళు స్కూల్ నుంచి రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా నేను వెళ్ళి తీసుకొని వద్దామన్నా ఇద్దరు బ్యాగులు నేను కూడా మోయలేకపోతా. ఎందుకంటే ఇక వీళ్ళు ఇప్పుడు పెద్దలు అయిపోయారు కదా. చిన్న ఉన్నప్పుడు నేను వెళ్ళి తీసుకొచ్చేదాన్ని సాయంత్రం టైంలో. ఇప్పుడు ఇక వీళ్ళు పెద్ద అయిపోయారు కదా, వీళ్ళు వచ్చేసారు అన్నట్టు నేను కూడా వెళ్ళట్లేదు. నాకు కూడా ఇంట్లో అదొకటి ఇదొకటి పని ఉంటుంది కాబట్టి నేను కూడా వెళ్ళట్లేదు. ఇన్ని బుక్స్ మోయాలంటే కష్టం. మేము చదువుకునే టైంలో అయితే 6 సబ్జెక్టులకి మహా అంటే ఒక 7-8 నోట్ బుక్స్ ఉంటుండే. వీళ్ళకి చూడండి, నోట్ బుక్స్ ఒక 20 వరకు ఉంటాయి. ఇంకా ఇవి వర్క్ బుక్స్, మళ్ళీ ఇవి కాకుండా మళ్ళీ టెక్స్ట్ బుక్స్ అలాగే కొనాలి. ఇన్ని బుక్స్ మోయాల్సి వస్తుంది పాపం పిల్లలు. ఏం చేస్తాం. ఇన్ని రోజులైతే సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేసిర్రు. ఇంక ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి. నడుములు చక్కగా అయితే ఇంక ఇప్పుడు ఇక స్కూలు, ట్యూషన్, హోంవర్క్ ఇంకా ఇదే బిజీలు అయిపోతారు. ఇవన్నిటికీ ఇప్పుడు అట్టలేయాలంట. ఈ కవర్ మన చిన్నప్పుడు ఏమంటుంటే బుక్స్లకి అట్టలేసుకోవాలి అని అంటుంటివి. ఇప్పుడు వీళ్ళకి ఏందో కవర్ వేయాలంట. ఈ కవర్ ఇంత కష్టపడి చేస్తామా? 2 గంటలు 3 గంటల టైం కూడా అవుతుంది ఈ కవర్ వేయాలంటే. ఎన్ని బుక్స్కి ఇంత కష్టపడి కవర్ వేస్తే వీళ్ళు ఒక 1 మంత్ కూడా కరెక్ట్ ఉంచుకోరు బుక్స్కి కవర్. నేను బాయ్ ఇద్దరంటే సరే ఓకే. కష్టపడి కవర్ వేసి పిన్నులు కొట్టి మంచిగా జాగ్రత్తగా మంచిగా పెట్టేస్తాము బ్యాగ్లో. ఒక 1 మంత్కి కవర్ ఒక సైడ్ అయిపోయి ఉంటుంది, పేపర్స్ చినిగిపోయి ఉంటవి, పైన నోట్ బుక్స్ అట్ట కూడా చినిగిపోయి ఉంటుంది. బుక్ లాగే అనిపిస్తుంది అసలు. అది ఏ బుక్ అనేది కూడా గుర్తుపట్టడానికి రానంత ఇది అయిపోతుంది. మొత్తం చెత్త వేసేసుకుంటారు. ఏమన్నంటే స్కూల్లో మా ఫ్రెండ్ చింపిండు, నేను చూసుకోలేదు అని సాకులు చెప్తారు. ఏం చేస్తాం. మళ్ళీ కవర్ లేకపోతే స్కూల్లో టీచర్స్ కోపడతారంట. కంపల్సరీ కవర్ వేయాలి. ఈ కవర్ వేస్తున్నాము. మరి చిన్నప్పుడు అయితే అసలు ఈ కవరే ఉండకపోతుండే. ఏంది, మీకు కూడా గుర్తుండొచ్చు. న్యూస్ పేపర్స్ తీసుకొచ్చుకొని మా చిన్నప్పుడు మేము ఇట్లా ఈ కవర్స్ ఉండలేదు. ఈ కవర్స్ అంటేనే తెలియదు మాకు అసలు. ఇవి కూడా లేదు. కొన్ని రోజుల తర్వాత ఈ పిన్నులు కూడా వచ్చినవి. న్యూస్ పేపర్ తెచ్చుకొని న్యూస్ పేపర్ వేసుకుంటుంటుంది. అట్లా ఎట్లా వేసుకుంటా? న్యూస్ పేపర్స్ పెద్దగా ఉంటాయి కదా. న్యూస్ పేపర్ పెద్దగా ఉంటాయి చేస్తారన్న కాదు, కానీ పిన్ను కొట్టకపోతుండే మేము ఇంకా. ఖాళీగా న్యూస్ పేపర్తో కవర్ వేసి వదిలేస్తుంటుంది. కొన్ని రోజుల తర్వాత ఇక ఎవరి దగ్గరనో ఒకరి దగ్గర ఉంటుండే ఈ పిన్స్ కొట్టేది. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇస్తేనా పిన్ను కొట్టుకుంటుంటుంది, లేదంటే ఇంకొక అట్లా కవర్ వేసి వదిలేస్తుంటుంది. అట్లా ఉంటుండే మాకు. మీకేమో ఇప్పుడు ఈ కవర్ వేయాలి, పిన్స్ కొట్టాలి, అయినా సేఫ్ మంచి జాగ్రత్తగా ఉండవు బుక్స్. మా బుక్స్ నీట్గా ఉంటుండే. ఎందుకంటే అప్పుడు మేము చదివేది తక్కువ. ఒక నెక్కు పెరిగింది. ఇప్పుడు స్కూల్స్ ఏందో స్ట్రిక్ట్. కవర్ లేకపోతే బుక్స్ కి లోపలికి ఎంట్రీ ఇవ్వరంట, కోపం చేస్తారంట టీచర్ వాళ్ళు. వీళ్ళ భయం వీళ్ళది. ఖచ్చితంగా కవర్ వేసేయాలి మమ్మీ అని ఒకటే. నిన్న తీసుకొచ్చిన బుక్స్ నిన్నటి నుంచి ఒకటే అడుగుతున్నారు, మమ్మీ కవర్ వేసి అని. నాకు కొంచెం హెల్త్ బాగుండట్లేదని నేను కూడా వదిలేసిన. ఇంక ఇప్పుడు ఇవన్నీ బుక్స్కి కవర్ వేయాలి. చూడండి ఎన్ని బుక్స్ ఉన్నాయో. ఇదేమో చిన్న అయిన బుక్స్, ఇవేమో పెద్ద అయిన బుక్స్. ఇంకా టెక్స్ట్ బుక్లు కొనాలి వీళ్ళకి. టెక్స్ట్ బుక్స్ ఏనా కొనేది ఇంకా? నీకు అన్నవి నీకు వచ్చేస్తాయి, నీకు ఒకటే కొనాలి. ఇంకెన్ని కొనాలి టెక్స్ట్ బుక్స్? 6. ఇవి 18, ఒక డైరీ 19, 20, 21, 22, 23, 24. అవి 6 కలిపితే 30 బుక్స్. 30 బుక్స్ అయితే వీళ్ళకు నోట్ బుక్స్ 18, 20 ఉన్నాయి. డైరీతో కలిపితే 20 అవుతాయి. ఇవి 2 కలిపితే 60 బుక్స్ అవుతాయి. ఇన్ని బుక్స్ కొనడానికే మాకు 15,000 పైన అయింది ఇన్ని బుక్స్కి. ఇంకా మళ్ళీ స్కూల్ ఫీజు అలాగా.
నేను పిన్ చేస్తా. ఈయన పిన్ను కొడతాడంటే ఎందుకంటే కవర్ వేయడానికి రాదు. దట్స్ మోర్. నేనే సూర్ ముందన్న మిషన్ పని చేస్తావు కదా అనుకున్నా. ఉన్నది దెబ్బరు ఉన్నదా డబుల్ కవర్. మళ్ళీ ఈ కవర్ల కోసం 3 స్టేషనర్లు వెతికిన అయినా దొరకలేదు. అందుకే కట్టడానికి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు స్కూల్ అందరికి స్కూల్ స్టార్ట్ అయిపోయినవి. ఇంకా అందరు ఈ కవర్ లేకుండా బుక్స్ పెట్టుకోరు. ఈ కవర్ కోసం కొంచెం టైం వేస్ట్ అయింది. ఇవి వెతికి తీసుకురావడానికి మస్తు టైం అయింది. డాడీ ఇదేంటి దాని నువ్వు అయితే కవర్ ఏముంది అంటే గర ఉంటే అవి బొమ్మ అంటే బొమ్మ ఈరోజు ఏదేమైనా ఈ బుక్స్కు కవర్ వేయడం అయిపోవాలి. లేకపోతే వీళ్ళు ఇంకా నన్ను నైట్ నిద్ర కూడా పట్టలేదు. మమ్మీ మా బుక్స్కి కవరు, మా బుక్స్కి కవరు, బుక్స్కి కవర్ అని చెప్పేసి ఒకటే సతాయిస్తారు. డాడీగో ఇట్లా ఫస్ట్ స్టెప్ ఇట్లా కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా ఇట్లా వేసినాక మళ్ళీ నెక్స్ట్ ఇలా కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇప్పుడు కొత్త టెక్నిక్. నేను చూస్తున్నా కదా ఏమి అన్న మైక్ స్క్రీన్ వాడేసింది అనుకన్నా. ఇట్లా వేసిన తర్వాత ఇంతేనా? ఇంతే, ఇంతే తెలిసింది. ఈజీ. నేనైతే 3 సైడ్ కొట్టాను. ఇట్లా పెడతాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇట్లా లోపలికి మంచాలి. అయినా దేనికి ఇక్కడ సైడ్లకు కనిపించకుండా ఉంటుంది. ఇదిగో ఇది చూడు, ఇక్కడ సైడ్లకు ఎట్లా కనిపిస్తుందో ఇది ఇట్లా కనిపించకుండా అట్లా వేసి పెడితే ఇట్లా బయటకి కనిపించకుండా ఉంటుంది. ఒక నోట్బుక్ అయితే కవర్ వేసేసిన. మా పెద్ద బయట చూసిన ఆయన కూడా వేస్తాడంట. ఈయన పిన్స్ కొడతాడు. పిన్నురా బాయ్. ఒకటి కట్ చేసి వీళ్ళు చదివేదేమో కానీ నోట్బుక్స్ కొననీకే, వీళ్ళ ఫీజులు కట్టనీకే, దానికే మొత్తం ఇదైపోతుంది. ఖాళీ ఈ బుక్స్కే 15,000 అయింది. ఇంకా మళ్ళీ టెక్స్ట్ బుక్స్ అంటే వాటికి ఎంత అవుతుందేమో తెలియదు. నాకైతే కాదు, మీకు అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు వచ్చేస్తాయి. కానీ కింద కూడా ఫోల్డ్ చేయాలి అట్లా ఫస్ట్, మళ్ళీ ఇది కూడా ఫోల్డ్ చేసి
వీళ్ళకు పక్కన కూర్చోబెట్టి చూపిస్తున్నాం. ఎందుకంటే టైంకి మనం ఉంటాము లేకుండా నేను లేకుండా ఏదైనా పనున్నా కూడా వీళ్ళు చేసుకునేట్లాగా చూపిస్తున్నాం కూర్చోబెట్టేసి. నైట్ కావచ్చు, నైట్ అయినా ఏదేమైనా ఈరోజు ఇవన్నీ బుక్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇక్కడ నుంచి లేచేదే లేదు. సరేనా? సరే. మీరు కూడా బయటికి వెళ్ళాల్సిందే లేదు. మా ఫ్రెండ్స్ పిలుస్తున్నారు మమ్మీ నేను బయట పోయి ఆడుకుంటానేది కాదు. ఇవన్నీ బుక్స్ కంప్లీట్ అవ్వాలి, మనం ఇక్కడ నుంచి లేవాలి. సరేనా? ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ టైంలో న్యూస్ పేపర్తో ఇట్లా బుక్స్కి కానీ నోట్బుక్స్కి కానీ కవర్ వేసుకున్నట్లయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మొత్తం చూశారు కదా, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.